అభ్యర్థుల పరిస్థితి కనుక చూస్తే మీ అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్, అదేవిధంగా దోకా చేసినటువంటి బీజేపీ, రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ ఆయా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైననే దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటుంది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు, భారతదేశంలో తెలుసు. రాజకీయ వ్యవస్థ లోపల అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కూడా, వరంగల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాబట్టి ఆ బీజేపీ సోదరులు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఓటేస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి ఓటేస్తే. కాబట్టి ఇక్కడ వరంగల్ నియోజకవర్గం లోపల వరంగల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి ఏంటంటే వరంగల్ ధ్వంసం చేసిపోయింది. ఇలా తెలంగాణను మొత్తమే కాదు, అదేవిధంగా వరంగల్ను కూడా విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసంలోకి వెళ్ళి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్లమెంట్లో మన అందరం కూడా ఇక్కడి చర్చ, ఇక్కడి ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క దళాన్నై బలంగా ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని గుర్తెరిగి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ముందు చేపడతాం.